చైనా తైవాన్ యుద్ధం ముంచుకొస్తోందా? డొనాల్డ్ ట్రంప్ చైనాను రెచ్చగొడుతున్నారా? తైవాన్ భయంతో అమెరికా వైపు చూస్తోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలా? ఈ వీడియో చివరి వరకు చూడండి. సమాధానాలు మీకే అర్థమవుతాయి. ఇప్పటి వరకు అంతా సైలెన్స్, అంతా నిశ్శబ్దం. కానీ ఈ ప్రశాంతత వెనుక బలమైన తుఫాను ముంచుకొస్తోంది. తైవాన్పై చైనా ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. తైవాన్కు నిత్యం రక్షణగా ఉంటామని అమెరికా హామీ ఇచ్చింది. అధునాతన ఆయుధాలను అందిస్తామని కూడా చెప్పింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిందంతా చేస్తున్నారు. చైనాను కంతకు రెచ్చగొడుతున్నారు. అందుకే చైనా భారీ సైనిక విన్యాసాలు చేస్తూ తైవాన్ గగనతలంలో, సముద్రంలో మిలిటరీ యాక్టివిటీస్ బాగా పెంచేసింది. మేము తైవాన్ను కోల్పోవటం లేదని, అవసరమైతే బలవంతంగా కూడా కలుపుకుంటామని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హెచ్చరిస్తున్నారు. మరోవైపు తైవాన్ తాము శాంతిని కోరుకుంటున్నామని చెప్తోంది. అయితే తమ భద్రత కోసం పోరాడతామంటూ చైనాకు ధీటుగా బదులిస్తోంది. ఇంతకీ చైనా తైవాన్ మధ్య ఈ వివాదం ఏంటి? మధ్యలో అమెరికాకు ఏం సంబంధం? 1949లో చైనా 2 భాగాలుగా చీలిపోయింది. మావో జేడాంగ్ నాయకత్వంలో మావోయిస్టు ప్రభుత్వం బీజింగ్లో అధికారం చేపట్టింది. మరోవైపు చాంగ్ కై షేక్ నేతృత్వంలోని నేషనలిస్టులు తైవాన్కు వెళ్లిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి తైవాన్ స్వతంత్రంగా కొనసాగుతోంది. ఇటు చైనా మాత్రం తైవాన్ను తమ భూభాగంగానే చెప్పుకుంటోంది. తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. మరోవైపు తైవాన్కు అమెరికా మద్దతిస్తూ రక్షణ కల్పిస్తోంది. అమెరికాలో ఏ అధ్యక్షుడు అధికారంలో ఉన్నా తైవాన్కు మద్దతుగానే ఉంటారు. 2016, 2020 మధ్య అమెరికాను నడిపించిన ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలి విడత పాలనలో తైవాన్కు అన్ని విధాలా అండగా నిలిచారు. అత్యాధునిక ఆయుధాలను తైవాన్కు అందించారు. ఇప్పుడు మరోసారి అదే మాటపై ఉన్నారు ట్రంప్. తైవాన్ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధునాతన ఆయుధ వ్యవస్థలను, రాడార్ టెక్నాలజీలను, యుద్ధ విమానాలను తైవాన్కు పంపుతోంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా నౌకాదళం తైవాన్ సమీపంలో యుద్ధ నౌకలను మోహరించింది. ఇది చైనాను మరింత రెచ్చగొట్టేలా చేస్తోంది. తైవాన్పై ఎవరైనా దాడి చేస్తే అది అమెరికా మీద దాడి చేసినట్లేనని డొనాల్డ్ ట్రంప్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. దీన్ని బట్టి చూస్తే తైవాన్పై చైనా తన దాడిని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి 2027లో చైనా తైవాన్ను ఆక్రమించుకోవచ్చునని అమెరికా నిఘా వర్గాలు గతంలో చెప్పాయి. కానీ 2025లోనే, అంటే ఈ ఏడాదే చైనా తన దాడి మొదలుపెట్టొచ్చు. ప్రస్తుతం చైనా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను తైవాన్ సరిహద్దుల్లో తిప్పుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఓవేళ తైవాన్పై చైనా విరుచుకుపడితే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చు. ఎందుకంటే తైవాన్ను చైనా ఆక్రమిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదు. మరి చైనాపై అమెరికా నేరుగా బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా.